తిరుపతి వెళ్ళిన వారు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా చూడవలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మనకి కపిలతీర్థం అండి. ఇక్కడ మనకు సాక్షాత్తు స్వామివారి కపిలేశ్వర స్వామిగా ఉండే భక్తులకి అయితే దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకి తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర నుండి కానీ బస్ స్టాండ్ దగ్గర నుండి కానీ సుమారుగా 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. అంటే తిరుమల కొండ ఎక్కుతున్నప్పుడు మనకి అలిపిరికి ముందే ఒక నంది సర్కిల్ అయితే కనిపిస్తుంది కదండి. ఈ నంది సర్కిల్ దగ్గర నుంచి మనం రైట్ సైడ్ వెళ్ళినట్లయితే మనకి కపిలతీర్థం అయితే కనిపిస్తూ ఉంటుందండి. ఈ టెంపుల్ ఓపెనింగ్ టైం వచ్చేసి మనకి తెల్లవారుజామున 5:30 నుండి నైట్ 9 గంటల వరకు కూడా టెంపుల్ ఓపెన్ అయి ఉంటుందండి. మనకి ఆటో వారు కానీ బస్సు కానీ ఎక్కినట్లయితే మనకి ఈ కపిలతీర్థానికి అయితే తీసుకురావడం జరుగుతుంది. ఆటో వాళ్ళు అయితే 20 రూపీస్ నుండి 50 రూపాయల వరకు కూడా ఛార్జ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించేటువంటి ప్రయత్నం చేయండి. ఓం నమో వెంకటేశాయ. మేము అయితే ఇప్పుడు తిరుపతిలో ఉన్న కపిలేశ్వర స్వామిని అయితే దర్శించుకోవడానికి రావడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసి 7 అవుతుందండి. మనకి టెంపుల్ 9 వరకు ఉంటుంది కాబట్టి ఈ లోపల స్వామివారిని మేము దర్శించుకుని రావడం జరుగుతుంది. మనకి ఈ కపిలేశ్వర స్వామి టెంపుల్ అంటే కపిలతీర్థం అండి. ఇది ఎక్కడ ఉంటుందంటే మనకి అలిపిరికి కొద్దిగా ముందు ఉంటుంది. మనం ఇక్కడ బస్సులు కానీ అదేవిధంగా రైల్వే స్టేషన్ దగ్గర నుంచి సుమారుగా 1 కిలోమీటర్ ఉంటుంది. మనకి ఆటోలు కానీ లేదా ఏపీఎస్ఆర్టీసీ బస్సులు కానీ ఉచిత బస్సులు కానీ అన్నీ ఆగడం జరుగుతుంది. ఇక్కడ దిగి ఇక్కడ నుంచి కపిలేశ్వర స్వామిని దర్శించుకుని తర్వాత ఇక్కడ కపిలతీర్థం కూడా ఉంటుంది. అక్కడ కూడా మనం ఆ తీర్థాన్ని తలపై జల్లుకోవడం కానీ స్నానం కానీ చేయడానికి అవకాశం ఉంటుంది. ముందైతే ఇక్కడ చెప్పులు విడిచిపెట్టి మేము వెళ్తున్నాం. అదేవిధంగా మనకి కపిలేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్తున్నప్పుడు స్టార్టింగ్లో మనకి అభయ హస్త ఆంజనేయ స్వామి యొక్క టెంపుల్ ఉంటుందండి. మనకి రైట్ సైడ్ ఆ టెంపుల్లో ఉన్నటువంటి స్వామివారిని దర్శించుకుని మన కపిలతీర్థం అదేవిధంగా కపిలేశ్వర స్వామిని కూడా దర్శించుకోవడానికి వెళ్తాం. ఇదంతా కూడా మనకి కపిలతీర్థానికి వెళ్తున్నటువంటి రూట్లో ఉన్నటువంటి షాపింగ్స్. ఇక్కడ కూడా మనకి షాపింగ్లు అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా కపిలతీర్థం గురించి నేను ఆల్రెడీ 2-3 వీడియోలో దానికి సంబంధించిన స్టోరీ చెప్పడం జరిగింది. ఇక మనకి అభయహస్త ఆంజనేయ స్వామి యొక్క టెంపుల్ మనకి ఎంట్రన్స్లో ఉంటుంది. చూసారు కదా, అభయహస్త ఆంజనేయ స్వామి టెంపుల్ మనకి బస్ స్టాండ్ నుండి కానీ అదేవిధంగా రైల్వే స్టేషన్ నుండి కానీ మనకి కపిలతీర్థానికి రావడానికి అవకాశం ఉంటుంది. ఇది దాటిన తర్వాత మనకి వెంకటేశ్వర స్వామి యొక్క టెంపుల్ అయితే మనకి ఉంటుందండి. అంటే అభయహస్త ఆంజనేయ స్వామి యొక్క టెంపుల్ దాటిన తర్వాత మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కనిపిస్తుంటుంది. మనకి కపిలతీర్థం అన్నది అంటే పౌర్ణమి, అంటే లాస్ట్ టైం మాఘమాసంలో వచ్చినటువంటి పౌర్ణమికి విశిష్టమైనటువంటి స్థానం ఉంది. ఆ కపిలతీర్థంలో స్నానం ఆచరిస్తే సమస్త పాపాలు తొలగిపోతాయి అన్నది ఒకటైతే, తిరుమలలో ఉన్నటువంటి శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్తున్నటువంటి భక్తులందరూ కూడా తప్పనిసరిగా కపిలతీర్థంలో స్నానాన్ని ఆచరించి అక్కడ ఉన్నటువంటి స్వామివారిని దర్శించుకుని ఇక్కడ కపిలేశ్వర స్వామిని దర్శించుకుంటే పూర్తిగా యాత్ర ఫలితం కలుగుతుందని చెప్పుకుంటారు. నేను వెంకటేశ్వర స్వామి యొక్క టెంపుల్ అని చెప్పాను కదండి, ఇదిగోండి అది వెంకటేశ్వర స్వామి యొక్క టెంపుల్. అది అదేవిధంగా కపిలతీర్థం అన్నది చాలా విశిష్టంగా కనిపిస్తుంటుంది. వెళ్తున్నప్పుడు మనకి జ్యోతిర్లింగాలు అంటే కపిలేశ్వర స్వామి టెంపుల్ అంటే సాక్షాత్ పరమశివుడు కొలువై ఉన్నటువంటి టెంపుల్ అండి. మనకి నేను కపిలేశ్వర స్వామి యొక్క టెంపుల్ ఎంట్రన్స్ అయితే చూపిస్తున్నానండి. ఓం నమో వెంకటేశాయ. మనకి తిరుపతిలో అదేవిధంగా తిరుమలలో కూడా శివకేశవులు ఇద్దరు కూడా ఉన్నటువంటి ప్లేస్ అదిగోండి. ఇదే కపిలతీర్థం, ఇదే కపిలేశ్వర స్వామి యొక్క టెంపుల్. భూమి నుండి స్వామివారు ఉద్భవించినట్టుగా చెప్తూ ఉంటారు. ఇక్కడ లింగ రూపంలో స్వామివారు అయితే మనకి దర్శనం అవ్వడం జరుగుతుంది. తిరుపతిలో అదేవిధంగా తిరుమలలో కూడా మనకి శివకేశవులు ఇద్దరు ఉన్నటువంటి ప్రదేశం కేవలం నాకు తెలిసిన స్వయంభూలు ఇద్దరు కూడా. కాబట్టి మనకి కపిలతీర్థం ఒకటండి, చూడవచ్చు. ఓం నమో వెంకటేశాయ. చూసారు కదా, ఇదే కపిలతీర్థం. నేను లోపలికి వెళ్ళి చూపిస్తాను. మిగిలినటువంటిది అన్నీ కూడా రండి. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. మనమైతే తిరుపతిలో ఉన్న కపిలేశ్వర స్వామి యొక్క క్షేత్రానికి అయితే రావడం జరిగింది. దీన్ని మనం కపిలతీర్థం అని కూడా అంటుంటాం కదండి. బ్యాక్ సైడ్ చూడవచ్చు కపిలతీర్థాన్ని. అదే కపిల మహర్షి యొక్క క్షేత్రం. వాటర్ అన్నది ఎక్కడి నుంచి వస్తుందంటే మనకి తిరుమల కొండల నుంచి మనకి
ఇక్కడ ఉన్నటువంటి కోనేరు ఏదైతే ఉందో కోనేరులో మనకి తిరుమల కొండపై నుంచి రావడం జరుగుతుంటుంది. చూడొచ్చు అది మనకి వాటర్ అన్నది వచ్చేటువంటి ప్లేస్ అనేది. అక్కడి నుంచి మనకి వాటర్ అన్నది ఈ కోనేరులోకి అయితే రావడం జరుగుతుంది. ప్రజెంట్ ఇప్పుడైతే వాటర్ కోనేటిలో చాలా తక్కువ ఉంది. మనకి ఇప్పుడు కూడా అక్కడి నుంచి అంటే తిరుమల కొండల నుంచి కప్పతీర్థం అన్నది కంటిన్యూగా ఇక కోనేటిలోకి రావడం జరుగుతుందండి. చుట్టూ కూడా మనకి కప్పతీర్థానికి సంబంధించి చూసారు కదా. నైట్ టైం అయితే కప్పతీర్థం చూడడానికి చాలా బాగుంటుందండి. మంచి లైటింగ్ తోటి ఇక్కడ క్షేత్రం అయితే అంగరంగ వైభవంగా మనకి కనిపిస్తుంటుంది. చూడొచ్చు మనకి కపిల మహర్షిని దర్శించుకోవడానికి అయితే దారి నా బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళొచ్చండి. కపిల మహర్షిని దర్శించుకోవడానికి నేను చూపిస్తాను. అదేవిధంగా లక్ష్మీ నరసింహస్వామి యొక్క క్షేత్రం అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంటుందండి పైన. అక్కడ స్వామివారిని దర్శించుకున్న తర్వాత మనం ఏంటంటే కపిల మహర్షిని అండ్ అదేవిధంగా కపిల తీర్థాన్ని కపిలేశ్వర స్వామిని దర్శించుకోవడానికి లోపలికి అయితే వెళ్తారు. చూసే విధంగా ఇదే కపిల తీర్థం. కపిలతీర్థం దగ్గరికి వెడితే కపిలతీర్థం స్వయంభూలింగం. ఎక్కడది? ఎక్కడో పాతాళలోకంలో భోగవతి అనబడేటటువంటి పేరుతో ఉన్నటువంటి గంగానది ఒడ్డున కపిల మహర్షి తపస్సు చేస్తుండేవారు. ఒకప్పుడు భోగవతిగా ఉన్నటువంటి గంగ పైకి రావడం మొదలుపెట్టింది భూలోకంలోకి. ఆ గంగ పైకొస్తుంటే గంగతో పాటు శంకరుడు కూడా పాతాళలోకంలోంచి పైకి వచ్చేసాడు. వచ్చి అది భూమిని భేదించుకుని భూమిలోంచి పైకి వెళ్ళిపోతోంది. అప్పుడు గబగబా కామధేను వెళ్ళింది. వెళ్ళి తన డెక్క ఆయన తల మీద పెట్టి మా వర్ధస్య ఇంకా పెరగవద్దు అని అడిగింది. అందుకే ఇప్పటికీ మీరు కపిలతీర్థానికి వెడితే కపిలతీర్థంలో ఉన్న శివలింగం మీద ఆవు డెక్క ముద్ర ఉంటుంది. కింద వెండి రంగు, మధ్యలో కుంకుమ రంగు, పైన బంగారు రంగు, 3 రంగులతో మెరిసిపోతుంటుంది శివలింగం. అదే కపిలలింగం. అక్కడ ఉన్న కపిల తీర్థమే సాక్షాత్తుగా భోగవతి నది కింద ఉన్న గంగ పైకి ఉబికింది. అందుకే కార్తీక మాసంలో వచ్చేటటువంటి పర్వదినాల్లో పౌర్ణమి మొదలైనటువంటి రోజుల్లో మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నే దశనాడికాహ ఒక్క 10 నిమిషముల పాటు సమస్త బ్రహ్మాండములలో ఉన్న తీర్థాలు కపిల తీర్థంలో ఉన్న తీర్థంలోకి ప్రవేశిస్తాయి. ఆ సమయంలో అక్కడ స్నానం చేస్తే ఇక సమస్త బ్రహ్మాండములలో ఉన్న తీర్థాల్లో స్నానం చేసినాయి. కపిల తీర్థం తిరుపతిలో శేషాద్రి కొండ దిగువన తిరుమలకు వెళ్లే దారిలో ఉంది. దీన్ని చక్రతీర్థం లేదా అల్వార్ తీర్థం అని కూడా పిలుస్తారు. కృతాయుగంలో పాతాళలోకంలో కపిల మహర్షి పూజించిన కపిలేశ్వర స్వామి ఏవో కారణాల వల్ల భూమిని చీల్చుకుని ఇక్కడ వెలిసినట్లుగా చెప్తారు. అందువల్ల ఇది కపిలలింగంగా పేరొందింది. త్రేతాయుగంలో అగ్ని పూజించిన కారణంగా ఆగ్నేయలింగంగా అయి ఇప్పుడు కలియుగంలో కపిలగోవు పూజలు అందుకుంటుంది. ముల్లోకాలలోని సకల తీర్థాలు ముక్కోటి పౌర్ణమి నాడు మధ్యాహ్నం వేళ 4 గంటల పాటు కపిల తీర్థంలో నిలుస్తాయని ప్రతీతి. ఆ సమయంలో అక్కడ స్నానం చేసి నువ్వు గింజంత బంగారాన్ని దానం చేసినా అది మేరు పర్వత సమానదానంగా పరిగణింపబడుతుందని భక్తుల విశ్వాసం. కార్తీక మాసంలో వచ్చు కార్తీక దీప పర్వదినాన ఇక్కడ కొండపైన దీపం సాక్షాత్కరిస్తుంది.